హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్మార్ట్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను ఇప్పుడు ఇక్కడ వీరభద్రస్వామి టెంపుల్ దగ్గరికి వచ్చున్నాను. సో ఇక్కడ మన కర్ణాటకలో గుల్బర్గాకి వెళ్తుంటే మనకు మధ్యలో తగులుతుంది అనమాట ఇది. సో ఈ టెంపుల్ విజిట్ చేయడానికి మేము కనుక్కొని మ్యాప్లో చూసుకొని వచ్చాము. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ టెంపుల్ అయితే మాత్రం. మీరందరూ కూడా ఎప్పుడైనా గుల్బర్గా వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి విజిట్ చేయాల్సిందే. చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫేమస్ టెంపుల్ కర్ణాటకలో ఇదే ఫేమస్ టెంపుల్. ఇప్పుడు మనం వచ్చేసామా? ఈశాన్య అత్తిక అసలు ఆరిక శ్రీ వీరభద్ర దేవస్థానం. ఇప్పుడైతే నేను ఫుల్ వీడియో తీయడానికి మాత్రం లోపలికి వెళ్తున్నాను. ఈ వీడియో మీకు మొత్తం టోటల్గా అయితే చూపిస్తాను, లోపల ఎలా ఉంది ఏంటి అన్నది. ఇప్పుడైతే ముందుగా అయితే మనం గుడి లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ టెంకాయ కొనుక్కొని లోపలికి వెళ్ళాలనుకుంటున్నాము. సో అందుకోసమని మేము లోపల టెంకాయ షాప్కి వచ్చాము. అక్కడ చాలామంది ఉన్నారు, కానీ ఎవరు కూడా నా దగ్గర మాత్రం అనట్లేదు. మన హైదరాబాద్లో అయితే ఇక్కడే రా అంటారు, కానీ అక్కడ ఏం లేదు. ఎవరు షాప్కి వెళ్ళినా ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళు కూడా డిమాండ్ ఏం చేయరు. అక్కడ అంత కాస్ట్ కూడా ఏమీ లేదు. 25 రూపాయలు పెడితే మన కొబ్బరికాయ అగరబత్తులు అన్నీ ఇస్తున్నారు. సో చాలా బాగుంది. నేను ఆ పాప దగ్గర తీసుకున్నాను. ఇప్పుడు మేము టెంకాయ కొట్టడానికి అయితే లోపలికి వెళ్ళాలి. సో కాబట్టి ముందు కాళ్ళు చేతులు కడుక్కోవడం మనకు ఆనవాయితీ కాబట్టి మనం గుడికి వెళ్ళే ముందు సో ఖచ్చితంగా అక్కడ బయట అయితే ఒక ట్యాప్ ఉంది, అక్కడికి పోయి మేము కాళ్ళు కడుక్కున్నాము. కాలు కడుక్కోవడం అయిపోయిన తర్వాత మేము దర్శనానికి అయితే లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ చూడడానికి చాలా పురాతనమైన టెంపుల్ లాగా ఉంది, చాలా బాగుంది. పురాతనలాగా ఉండడం కాదు, ఇది పురాతన టెంపులే. 1725లో నిర్మించారు. ఇది శివుని మరో రూపమైన వీరభద్ర భగవానుడికి అంకితం చేయబడిన ఈ ఆలయం కదిలే స్తంభానికి ప్రసిద్ధి చెందిందంట. గర్భగుడిలోని విగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వీరభద్రేశ్వర ఆలయం హనుమాన్బాద్లో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. శ్రీ వీరభద్రేశ్వర ఆలయాన్ని రాజా రామచంద్ర జాదవ్ గారు నిర్మించారంట 1725లో. ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను ఈ టెంపుల్కి రావడం, ఎందుకంటే మనం ప్రత్యేకించి అయితే ఈ టెంపుల్కి రాలేము. సో నేను గాన్కపూర్ వెళ్ళడానికి అయ్యాను. సో వెళ్ళే దారిలో ఏమేమి టెంపుల్ ఉన్నాయని చూశాను. సో నాకు వెళ్ళే దారిలో నాకు ఈ టెంపుల్ కనిపించింది. సో ఈ టెంపుల్ కోసం ఒక వీడియో తీసి పెట్టాలని నాకు అనిపించింది. ఎందుకంటే మనం చాలా రేర్ అక్కడికి వెళ్ళాలంటే. ఇక్కడ మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ మా చేత హారతిని ఇప్పించారు. అలాగే మన దేవుడిని వీరభద్రేశ్వర స్వామిని చూస్తే చాలా ఆనందంగా అనిపించింది నాకు. ఇక నేను దర్శనం అయిపోయిన తర్వాత బయలుదేరడానికి బయటకు వచ్చాను. సో ఇక బయటకు వచ్చిన తర్వాత ఇంకా మొత్తం చూపిస్తున్నాను అక్కడ చుట్టుపక్కల ఏమున్నాయని. సో టెంపుల్ చాలా బాగుంది. అలానే మనకి అక్కడ చుట్టుపక్కల అంతా కొబ్బరికాయలు అండ్ పిల్లలు ఆడుకోవడానికి అన్నీ మనకి అమ్ముతారు. సో మనకు కావాలనుకుంటే కొనుక్కోవచ్చు, ఇంకా లేదనుకుంటే చలో బ్యాక్ మనమైతే వెళ్ళిపోవడానికి రెడీ అయినాము. మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, కానీ పిల్లలు అయితే ఊరుకోరు కదా, ఖచ్చితంగా ఏదో ఒకటి కొనిపించుకుంటారు. సో అలాగే మా బాబు ఇంకా లోపలికి తీసుకెళ్ళి నాకు ఇది కావాలి అది కావాలని చెప్పి చూపించాడు. ఇంకా ఏదో ఒకటి తీసుకున్నాను. సో తీసుకొని ఇంకైతే బయలుదేరుతున్నాను. వచ్చేటప్పుడు లొకేషన్ చూసుకోవడానికి సరిపోయింది కాబట్టి వీడియో తీయలేకపోయాను. సో అందుకోసమని ఇప్పుడు వెళ్ళేటప్పుడు అయితే వీడియో షూట్ చేస్తున్నాను. మళ్ళీ నేను హైవే రోడ్కి వెళ్ళే వరకు వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీకు మాత్రం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
మొత్తానికి ఇప్పుడు మనం ముంబై హైవే అయితే ఎక్కేసాము. ఇక్కడి నుంచి మేము స్ట్రైట్గా పోతే హైదరాబాద్కి, మళ్ళీ యూటర్న్ అయితే తీసుకుంటున్నాము. గంగాపూర్ వెళ్ళాలంటే యూటర్న్ తీసుకోవాలి. సో యూటర్న్ తీసుకొని వయ్యా ముంబై రోడ్లో అయితే మేము ప్రయాణించాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.